నమస్కారం ఫ్రెండ్స్. దేశం ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు తీవ్రంగా అలజడికి గురవుతున్న జీవితాలు, కానీ సమాజంలో స్పష్టంగా కనిపించని మార్పులు. మరి దేశంలో, ప్రపంచంలో, ఆర్థిక రంగంలో ఇన్ని మార్పులు జరుగుతుంటే సామాజికంగా ఈ మార్పులు కనిపించటం లేదు. అంటే ఇవంతా పంటి కింద ప్రజలు భరిస్తున్నారు. దీని అర్థమేమి? మన ఛానల్లో మనం ప్రతి సబ్జెక్ట్ని వినూత్నంగా ట్యాకిల్ చేస్తాం, దాన్ని హైలైట్ చేస్తాం. మనమంతా వినూత్నంగా హైలైట్ చేసి ట్యాకిల్ చేశాక కొన్ని ఛానల్స్ మన వీడియోస్ని మక్కి టు మక్కి కాపీ చేయటం, లేదా నేను చెప్పింది పుస్తకంలో రాసుకొని అది వాళ్ళ ఛానల్లో చెప్పడం, ప్రముఖమైన ఛానల్లో చెప్పటం జరుగుతుంది. మీరందరూ ఇప్పటివరకు వీక్షించి ఉంటారు. తప్పదు. మనకున్నది 18,000 సబ్స్క్రైబర్లు. కాపీ వేసుకునే ఛానళ్లకు లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. మనము అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఈ యూట్యూబ్కి కంప్లైంట్ చేసి మన టైం వేస్ట్. నా తరఫు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్రజలు, సమాజం ఎటుపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ ప్రాక్టికల్ థింగ్స్ని యాక్సెప్ట్ చేసుకొని జీవిస్తే చాలు. మన వీడియోస్ కాపీ చేసుకొని అండి, నా మాటలు కాపీ చేసుకొని అండి, తప్పదు. అంటే ఏ వరల్డ్లో ప్రతి ఒక్క ఆర్టిఫిషియల్ దానికి ఇంపార్టెన్స్ వచ్చేటప్పుడు ఇది కూడా సంథింగ్ ఆర్టిఫిషియల్. ఎవరిదో కాపీ చేసుకొని వేసుకోవడం సర్వసాధారణంగా మారిపోతుంది. కాబట్టి దిస్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ, అట్లీస్ట్ ఫర్ మీ, అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. డోంట్ వరీ అబౌట్ ఇట్. కానివ్వండి, ఏమవుతుందో కానివ్వండి. సబ్జెక్ట్లోకి వస్తే, దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులలో ఉంటే రూపీ డాలర్తో పోటీ పడలేక చితకన పడుతుంటే, ప్రభుత్వం తీసుకునే డిసిషన్స్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్కి కొంత దూరంలో ఉన్న, అంటే సంక్షేమం ముఖ్యం అనుకునే ప్రభుత్వాలు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్కి దూరంగా ఉన్న, ఎకనామిక్స్ని విస్మరించి ముందుకు పోతే పరాభవం తప్పదు. అయినా ప్రభుత్వాలు అలా ఎందుకు చేస్తున్నాయి? ఇది మనకు మనం వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న. In spite of knowing the economic facts, why a government is continuing its policies which are dead against economic theories? దీనిపై మనం ఇవాళ విశ్లేషించుకుందాం. రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ధైర్యం చేసి రాంగ్ టైంలో ఈ భూధరల కనిష్ట ధరల పెంపు చేపట్టింది. కనిష్ట ధరల పెంపు అంటే గవర్నమెంట్ రేట్స్ అనుకోండి. కనిష్ట ధరల పెంపు, మినిమం స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రాపర్టీ అంటే అది ప్రభుత్వ ధర అనుకోండి.
ఈ ధరలు ఈ టైంలో ఏ రకంగా ఏం ఆలోచించి ప్రభుత్వం పెంచింది, ఇది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వము మళ్ళీ పవర్లోకి రాదు, ఇది వాళ్ళ కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము అంటే దాని టర్మ్ ముగిసిపోతే దాని వాల్యూ ఎంత ఉంటుందో ఇప్పటి ప్రభుత్వానికి వాల్యూ అంతే ఉంది. ఇది చాలా గంభీరమైన ప్రాబ్లం. 2.5 ఏళ్ళు ముగిసేసరికి ఒక ప్రభుత్వం యొక్క అథెంటిసిటీ, దాని చెల్లుబాటుతనము సమాప్తమైపోవటం బాధాకరం. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసింది, కొత్త శకం స్టార్ట్ అవుతుంది అని అనుకొని 2.5 ఏళ్లకే ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరగడం మనందరి జాతకాలు బాగాలేవు అని అర్థం. నేను ఈ విషయం మీకు 2.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా. కాంగ్రెస్ పరిస్థితులు గమనించక పవర్లో ఉండడానికి ప్రామిస్ చేసి పవర్లో వచ్చాకైనా కొద్దో కాస్తో సెన్సిబుల్గా ఆలోచించుంటే ఇలాంటి పరిస్థితి రాకుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లో రావడానికి మాత్రమే ఉంది. అంటే కాంగ్రెస్ అనే పార్టీ ఉట్టి పవర్లో రావడానికి ఏమైనా మాట్లాడుతుంది అని ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ ప్రూవ్ చేశారు. అయితే మన దురదృష్టం ఏమంటే ఇక్కడ పేరుకు ప్రభుత్వము నిధుల లేమి ఎదుర్కొంటున్న ప్రభుత్వము, పాపులర్ పాలసీస్ కోసం ట్యాక్స్ పేయర్స్ మనీ విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రభుత్వము, అంటే పార్టీ నడిపించుకోవడానికి తెలంగాణను యూజ్ చేసుకుంటున్న ప్రభుత్వం. ఒక పార్టీ నడిపించడానికి ఒక స్టేట్ మెషినరీని యూజ్ చేసుకుంటున్నారు. డెమోక్రసీలో ఓట్ ఈజ్ అ వెపన్, బట్ దట్ సేమ్ వెపన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అగైన్స్ ద పబ్లిక్. అంటే మోసపూరితంగా ఓట్లను సేకరించి ఇది ప్రజల తప్పే అన్నట్టు ఉంది. మరి ఈ ప్రభుత్వం యొక్క అథెంటిసిటీ కోల్పోయినట్టే కదా. అంటే దే ఆర్ ఫ్లోటింగ్ ఇన్ దర్ ఓన్ వండర్ల్యాండ్. అంటే వాళ్ళు సొంత లోకల్లో విహరిస్తున్నారు, సొంత ఊహలతో, ప్రజలకు వాళ్లకు ఏ సంబంధం లేనట్టు. అసలు రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా ఇంకా 2.5 ఏళ్ళు మనం పవర్లో ఉంటాము అనే ఒక లీనియంట్ యాటిట్యూడ్, ఒక పిచ్చి భరోసా, కూలడానికి ఏ ఇండికేటర్స్ లేవు అన్నట్టు కాన్ఫిడెంట్గా పబ్లిక్ ట్యాక్స్ సిస్టమ్ని యూజ్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేసి పబ్లిక్ ఫండ్స్తో ఆట ఆడుకొని ట్యాక్సెస్ పెంచేసి మేము పాలిస్తున్నాము అనే ప్రభుత్వం ఇప్పుడు పవర్లో ఉంది. ప్రాక్టికలీ పవర్లో లేదు, అది సిస్టమ్ని యూజ్ చేసుకొని ఒక పరాన్న జీవిలా బతుకుతుంది. నేను స్పష్టమైన ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క స్థితి చెప్తున్నా. ప్రజెంట్ గవర్నమెంట్ ఇస్ పరాన్న జీవి. కావలిస్తే ఇది కూడా కాపీ చేసుకుంటారు. ఇప్పుడు రేపు ఎల్లుండి యూట్యూబ్లో చూడండి,
ఇప్పుడు నేను చెప్పిన మాట చెప్తారు సిగ్గు లేకుండా. ఇప్పుడు నేను సిగ్గు లేదు అని తిడుతున్నా కాబట్టి కొద్దిగా చేంజెస్ చేస్తాను. చూస్తుండండి మీరు. ప్రస్తుత ప్రభుత్వము ఒక పరాన్న జీవి. ప్రభుత్వంపై ప్రజలు ఆశలు పెట్టుకోవడం కాదు, ఒక పార్టీ ప్రజలపై ఆశలు పెట్టుకొని జీవిస్తుంది. ప్రజపై కూడా కాదు, ప్రజల ఇన్కమ్పై, ట్యాక్సెస్పై. చచ్చినట్టు ప్రజలు ట్యాక్స్ కడతారు, ఫైన్లు వేస్తాము. తద్వారా వచ్చే డబ్బులతో మన పార్టీ మనుగడ 2.5 ఏళ్ళు కొనసాగుతుంది. ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి ఇటువంటి దుర్గతి పట్టకూడదు. ఆ దుర్గతి పట్టి ఎక్కడ పట్టింది అంటే తెలంగాణ ప్రభుత్వానికి పట్టింది, అంటే తెలంగాణ ప్రజలకు పట్టింది. ఇరాన్ వార్తో పెట్రోల్ సంక్షోభం, డీజిల్ సంక్షోభం, ఎల్పిజి సంక్షోభం, అదే కాకుండా ఆర్థిక పోట్లు, ఏఐ యొక్క పోటు. మనము అబ్జర్వ్ చేయండి, ఏఐ రాకతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది. ఇది అబ్జర్వ్ చేసిన ఏఐ ప్రముఖులు అబ్జర్వ్ చేయండి, సాఫ్ట్వేర్ అధినేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మేము ఏఐని యూజ్ చేయము అంటే ప్రజల్లో ప్యానిక్ రాకుండా, ఏఐ ప్రభావము సడన్గా ప్రస్ఫుటంగా కనిపించకుండా మేము ఏఐ యూజ్ చేయము అని ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ ఎంప్లాయీస్ని, బయట ఇన్వెస్టర్స్కి ఒక మెసేజ్, ఫాల్స్ మెసేజ్ పంపిస్తున్నారు. ప్రాక్టికలీ ఏఐ ఈజ్ డూయింగ్ ఇట్స్ జాబ్ వెరీ వెల్. ఇది మీరు కూడా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్లో ఏదైనా ఫ్యూచరిస్టిక్ థింకింగ్తోని కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాం. అది తప్పకుండా రియల్ ఎస్టేట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటారు. ఏమండి, ఏఐ అధినేతలు మేము ఏఐ అంటే సాఫ్ట్వేర్ అధినేతలు మేము ఏఐ యూజ్ చేయమంటున్నారు కనుక జాబ్స్ పోవు, కనుక రియల్ ఎస్టేట్ యథాతథంగా మంచిగా కొనసాగుతుంది. ఇది ఇరుపక్షాలు యూజ్ చేసుకునే స్టేట్మెంట్. ఈ ఇరుపక్షాలు యూజ్ చేసుకుని ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నాయి? కామన్ ఇన్వెస్టర్కి ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ సాఫ్ట్వేర్ సంస్థ అధినేత తన షేర్ వాల్యూ కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకో చోట రియల్ ఎస్టేట్ అధినేత ఈ సాఫ్ట్వేర్ అబద్ధాన్ని తెలివిగా యూజ్ చేసుకుంటున్నాడు. ఈ 2 పాయింట్స్ మనం గమనించి ఈ 2 పాయింట్స్తో జరిగే పరిణామాలు గెస్ చేసి మన జీవితాలను మనం సరిదిద్దుకునే సమయం వచ్చేసింది. అయితే ఈ ప్రభుత్వం భూధరల పెంపు అంటే బేసిక్ గవర్నమెంట్ రేట్స్ పెంపుకు శ్రీకారం చుట్టింది. ప్రాక్టికలీ భూధరలు ఎలా నిర్ణయిస్తారు అంటే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండెక్స్, సోషల్ ఇన్కమ్ ఇండెక్స్, లేదా అక్కడ న్యాచురల్గా జనాభా శాతం పెరిగి హౌసింగ్కి డిమాండ్ ఏర్పడి ల్యాండ్స్కు డిమాండ్ ఏర్పడుతుంది. ఇది జనరలీ కన్సిడర్ చేయవలసిన పాయింట్స్. కానీ ప్రభుత్వము తన ఆదాయం పెంచుకోవడానికి భూధరల పెంపు అంటే ఎకనామిక్ టర్మ్స్లో ఇది ఒక అంటే చదువురాని చవట దద్దమ్మ ప్రజా వ్యతిరేకి ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తుంది. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక అరోగెంట్గా బిహేవ్ చేసి
అసలు చదివే రాని చవట దద్దమ్మ ప్రభుత్వాలే ఇలాంటి పనులు చేస్తాయి. దీంట్లో ఒక్క వర్డ్ కూడా వెనుక్క తీసుకునే అంత సాహసం నేను చేయలేను. ఎందుకంటే ప్రతి వర్డ్ కన్నా ఇంకా ఎక్కువ చెప్పొచ్చు, కానీ నేను తక్కువ మాట్లాడుతున్నాను. ప్రభుత్వము భూధరల పెంపు ఎప్పుడు చేయాలంటే, నిజంగానే గ్యాప్ ఉంది. కమర్షియల్ రేట్స్కి గవర్నమెంట్ రేట్స్కి గ్యాప్ ఉంది. మీరు దీంట్లో సంస్కరణలు ఎప్పుడు తేవాలి? వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ సంథింగ్ ఈజ్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఏదో కంపెనీస్ వచ్చేసాయి, ఆల్ ఓవర్ హైదరాబాద్ డిమాండ్ పెరిగింది, ప్రజలు ఎంప్లాయ్మెంట్ కోసం తాపత్రయపడే అవసరం లేదు, ప్రజలకు తమ ఎడ్యుకేషన్కి అనుగుణంగా జాబ్స్ వచ్చాయి, ఎఫ్ఐఐ పెట్టుబడులు పెరిగిపోయాయి, సాఫ్ట్వేర్ రంగం బాగా విస్తరిస్తుంది. అప్పుడు మీరు ఏదైనా పెంపు చేస్తే సరే, ప్రభుత్వానికి కూడా అడ్మినిస్ట్రేషన్కి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేయడానికి సమ్ మనీ కావాలి. కాబట్టి న్యాచురల్గా డెవలప్మెంట్తో పాటు భూధరల పెంపు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయనకు అడిషనల్ 5,000 పర్ ఇయర్ వస్తుంది అంటే విల్ బి రెడీ టు పే 200 రూపీస్ టు గవర్నమెంట్. బికాస్ 5,000 వచ్చినాక 200 గవర్నమెంట్కి ఇవ్వడంలో తప్పేం లేదనుకుంటాడు. కానీ వచ్చే 20-30,000లో కోతబడి లేదా అదే పోయే సమయంలో ఆ వ్యక్తి 50 రూపీస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్కి సంసిద్ధంగా ఉండడు. ఈ బేసిక్ థింగ్స్ తెలుసుకోకుండా ప్రభుత్వాలు ఒంటెద్దు పోకడలు పోయి, మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిపార్ట్మెంట్ ఈజ్ వర్స్ట్ కరప్ట్ అండ్ అంటే అది గవర్నమెంట్లో ఒక మత్సలాగా మిగిలిపోతుంది డిపార్ట్మెంట్. ఈజ్ టోటలీ మిస్హ్యాండ్లింగ్ హిస్ డిపార్ట్మెంట్ బికాస్ he has financially contributed to Congress party in the time of need. అదొక్కటి అడ్డం పెట్టుకొని కొన్ని వేల లక్షల కోట్ల థింగ్స్ జరిగిపోతున్నాయి. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈజ్ ద వర్స్ట్ క్యాండిడేట్ ఫర్ దట్ జాబ్, ఫర్ దట్ డిపార్ట్మెంట్. ఈవెన్ చాలా డిపార్ట్మెంట్స్ రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నా అవి నాన్ ఫంక్షనల్. ఎందుకంటే ఆయన చెప్పడమే, అంతేగాని అక్కడ ఫైనాన్షియల్ బ్యాకప్ లేదు. అది లేనప్పుడు మీరు క్యూరు ప్యూరు రేరు అని ఎన్ని డ్రామాలు చేసినా, దాన్ని ఎన్ని విభజనలు చేసినా, దాంట్లో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినా, అది ఏదో ఒక అజెండాతో ఏదో ఫైనాన్షియల్ లాభం ఉండి జాబ్స్ ఇస్తున్నారు అనుకుంటారు. కానీ మీరు మీ పాలసీ చేంజ్ వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళ జీవితాలు మారిపోయే ఏ కార్యక్రమాలు ప్రభుత్వాలు చేస్తలేవు, ఇంక్లూడింగ్ భూధరల పెంపు. క్యూరు ప్యూరు రేరు అంటున్నారు. క్యూరులో మీకు వచ్చే ట్యాక్స్ డబ్బులతో ఈ క్యూర్ని క్యూర్ చేయగలుగుతున్నారా? ఈ క్యూర్లో వచ్చే డబ్బు తీసుకుపోయి ప్యూర్లో పెడితే ప్యూర్ క్యూర్ అవుతుందా? క్యూర్లో వచ్చే డబ్బులు ప్యూర్కి పెడితే ప్యూర్ క్యూర్ అవుతుందా? సరే, మీ ఫోకస్ క్యూరు ప్యూరు, మరి రేరు సంగతి ఏమి? క్యూరు ప్యూరు హైదరాబాద్ చుట్టూ అంటే 40-70 కిలోమీటర్ చుట్టూ క్యూరు ప్యూరు. మరి 40-70 కిలోమీటర్ అయినా తెలంగాణ, మరి రేరు పరిస్థితి ఏమి? రేరుకు గాలి దానికో నామకరణం చేసి గాలికి వదిలేయండి, అది జరిగింది. రేర్లో రైతు బంధు బంధు ఫ్రీ కరెంటు తప్ప మీరు చేసేది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. మిగిలిపోయింది క్యూరు ప్యూరు.
రేరు పోయింది, అయిపోయింది, అవుట్ ఆఫ్ సిలబస్. అయితే ఈ భూధరల పెంపు వల్ల లేదా ఫ్లాట్ ఎస్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెంపు వల్ల మీరు సాధారణంగా జరిగే అతి తక్కువ రియల్ ఎస్టేట్ సేల్స్ పై కూడా దెబ్బ వేయటం జరుగుతుంది. అంటే ప్రొజెక్టెడ్ రెవెన్యూ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం పెంచడం వల్ల ప్రభుత్వం యొక్క టార్గెట్ పూర్తి కావచ్చు, కానీ నంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ ఆర్ ప్లాట్స్ రిజిస్టర్ కాకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రిజిస్ట్రేషన్ చేయటోట మనకు ఒక 400 అవుతాయి అనుకోండి, కానీ 400తో ప్రభుత్వానికి అనుకున్న ఆదాయం వస్తుంది అనుకోండి. వస్తే ఆ ఇండస్ట్రీకి నష్టం, కొనేవాడికి నష్టం. లాభం ఎవరికి అంటే ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆ లాభంతో ఏం చేస్తుంది అంటే దాన ధర్మాలు చేస్తుంది. ఫ్రీ బస్సు, రైతు బంధు, అడ్డమైన ఫ్రీ స్కీమ్స్, పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్పై ఏ ముందు చూపు లేదు. ఇప్పుడు ఆకునూరి మురళి అది గమనించే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అదిగాక మీ దీనస్థితి చూసి పక్క రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణపై కన్నేసే స్థితికి మీరు తెచ్చుకున్నారు. నేను ఫ్యూచర్ సిటీ గురించి మీ అందరికీ పూసగుచ్చినట్టు స్పష్టంగా చెప్తే మీరు నమ్మలేదు. ఇప్పుడు 2 ఇండికేటర్స్ ఉన్నాయి. దట్ ఫ్యూచర్ సిటీ ఈజ్ ఎ ఫెయిల్యూర్, విల్ బీ ఏ ఫెయిల్యూర్ ఫర్ నెక్స్ట్ 20 to 25 years. 20-25 years అయినాక న్యాచురల్ గ్రోత్ ఏరియాలో వస్తుంది. నేను చెప్పింది అదే. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20 ఏళ్ళు పడుతుంది ఒక ప్రాపర్ డీసెంట్ రియల్ ఎస్టేట్ రిటర్న్ రావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, మేము వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటే ఫ్యూచర్ సిటీ రద్దు చేయదు, అది ఫ్యూచర్ సిటీ రూపురేఖలు మారుస్తుంది. అంటే ఇప్పుడున్న ప్లాన్ మొత్తం చింది చేసేస్తుంది. ఫ్యూచర్ సిటీ ఎక్కడ పోదు, ఫ్యూచర్ సిటీ ఈజ్ పర్మనెంట్. అంటే వాళ్ళు రాగానే మళ్ళీ పేపర్నంతా చింపేసి కొత్త ప్లాన్ వేస్తారు. అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది అంటే మేము గిన వస్తే ఇదంతా చింపేస్తాం. అంటే ప్రతి ఒక్కడు రావడము, ఆ పాత ప్లాన్ చింపడము, ఇదే ప్రాసెస్ ఒక 20 ఏళ్ల వరకు జరిగి అప్పుడు న్యాచురల్ గ్రోత్ వస్తుంది ఏరియాకు. ఇదే ఇప్పుడే ఇడిచిపెడితే అదే ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది, న్యాచురల్ గ్రోత్. కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రు, తమ సొంత డిజైన్లు వేసి వచ్చే ప్రభుత్వం దాన్ని చింపేస్తుందని తెలిసి ఇప్పుడుండే వాళ్ళని ఇరికిచ్చి ఫ్యూచర్ సిటీ వస్తుంది అని బలపరచడానికి వీళ్ళకి ఏ ఆధారాలు లేక ఈ అమాయకమైన ఇన్వెస్టర్స్ ప్లాట్ కొనిపించి వాళ్లతో ఈ భారం అంతా మోపించి రేపు వాళ్లే మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పేజీలు చింపేసినా మీకు దోకా లేదు, రండి. మీరు చూడండి ఫ్యూచర్ సిటీ, మీరు అది డ్రోన్ విజువల్స్ చూడండి, ఎవడో చూపిస్తుంటాడు కదా, పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో, డ్రోన్లు ఎగరేసి చూపిస్తారు. మీకు అసహ్యం వేస్తుంది. వీళ్ళు చెప్పే మాటలు, ఆ ఏరియాలో ఉండే డెవలప్మెంట్ జీరో డెవలప్మెంట్ పై అట్లీస్ట్ 10 years ఫార్వర్డ్ ప్రైజెస్ అడుగుతున్నారు. అంటే ఇట్స్ ఎ ట్రాప్. రియల్ ఎస్టేట్లో అతిపెద్ద ట్రాప్ వెస్ట్ హైదరాబాద్ కాదు, అతిపెద్ద ట్రాప్ ఫ్యూచర్ సిటీ. వెస్ట్ హైదరాబాద్లో రేట్లు సగానికి అమ్మితే ఇప్పుడే వెళ్ళిపోతాయి, కానీ ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు కొంటే మనకు 20 years వరకు మోక్షం లభించదు. ఇది ఇలా ఉంటే బీజేపీ ఔటర్ రైల్ రింగ్ రోడ్ అప్రూవల్ ఇచ్చిన బీజేపీ, హెచ్ఎంఆర్కి 16,000 కోట్ల లోన్స్ ఇప్పిస్తున్న బీజేపీ ఏమంటుంది, నీ భవిష్యత్తే బాగాలేదు, మరి నీ ఫ్యూచర్ సిటీ ఏం కడతావు? బీజేపీ స్టేట్మెంట్ ఏమంటే మేము చింపేస్తామంటలేదు, నీకే పొలిటికల్ స్టెబిలిటీ లేనప్పుడు ఏ భరోసా దాన్ని నీ ఫ్యూచర్ సిటీ కడతా అంటున్నావు, దాన్ని వివరించు అని
రేవంత్ రెడ్డికి బీజేపీ అడుగుతుంది. ఆ రెండిటి అర్థము ఒకటే, దాదాపు ఒకటే. ఒకడేమో నేను వస్తే ఫ్యూచర్ సిటీ మ్యాప్ని చింపేస్తా అంటుండు బీఆర్ఎస్. బీజేపీ ఏమంటుంది, నేను రైల్ రింగ్ రోడ్ ఇచ్చిన, నువ్వు ఫ్యూచర్ సిటీ, నీకు పొలిటికల్ స్టెబిలిటీ లేనప్పుడు ఇంకా ఫ్యూచర్ సిటీ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎట్లా ఆలోచిస్తున్నావు అని బీజేపీ అంటుంది. దీని రెండిటి సారం ఏమంటే, ఫ్యూచర్ సిటీ ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్, పబ్లిక్ డబ్బులతో ప్రమోట్ చేసి ప్రైవేట్ భూములు గుంజుకొని అమ్ముకునే ఒక ప్రాసెస్ని 3 పార్టీలు చేయదలుచుకున్నాయి. కానీ ఒకడే లాభపడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వెస్ట్ హైదరాబాద్ని టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ కడతాడు అక్కడ రోడ్లు వేసి ఆ ప్రాజెక్ట్లో కమిషన్ తీసుకునే ఒక ప్రాసెస్ ఉండే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అసలు ఏ డెవలప్మెంట్ లేని చోట 10 years ఫార్వర్డ్ ప్రైసెస్ పెట్టి ఈ టోటల్ ప్రాజెక్ట్ని అమ్మే కుట్ర జరుగుతుంది. అంటే ఇక్కడ కొంతమందికే లాభం, ప్లాన్ ముందర తెలిసిన వాళ్ళకే లాభం. అదే కాకుండా ఈ 13,000 ఎకరాలు కాకుండా ఇంకో 15,000 ఎకరాలు సమీకరిస్తాము అనడం మూర్ఖత్వం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంకా 15,000 ఎకరాలు ఎక్కడ సేకరిస్తారు? ఇప్పుడు సేకరిస్తే అక్కడ కమర్షియల్ రేట్స్ ఉండక ప్రభుత్వ రేట్స్ వస్తాయి. ప్రభుత్వం ఇచ్చే రేట్స్ పై అక్కడ లేఅవుట్లు కింద ముందే చేసి పెట్టుకుంటే లాస్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేశాక దాని చుట్టుపక్కల ఎక్కడన్నా పెద్ద లేఅవుట్స్ అయితే వాళ్లకు లాభం. ప్రభుత్వం ఎక్కడ కొంటుందో అక్కడ రైతులకు నష్టం. ఎందుకంటే ప్రభుత్వం రేట్లు ఇస్తుంది, వాళ్ళు లేఅవుట్లో చేసుకోలేరు. లేఅవుట్ చేసుకున్న ప్రభుత్వం గుంజేసుకుంటుంది, దానికి అప్రూవల్ ఇవ్వదు. అంటే లేఅవుట్స్కి అప్రూవల్ ఎందుకు ఇవ్వదంటే అది ప్రభుత్వం తీసుకోదలుచుకుంది కాబట్టి. ప్రభుత్వం తీసుకున్నాక మళ్ళీ వాళ్ళ చేతిలో ఏముండదు, ఆ పరిధి దాటిపోవాలి. కాబట్టి ప్రభుత్వం భూమి సేకరణ ఎలా చేస్తుందో అర్థమైతే దాని తర్వాత ఫ్యూచర్ సిటీ ఎక్స్పాన్షన్ ప్రైవేట్ ప్లేయర్స్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అనిశ్చితి ప్రభుత్వ పాలసీలో ఉంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇది ఒకటైతే, June 2కి బ్రహ్మాండంగా 10-20 కంపెనీలు శిలాఫలకాలు నేను ఇరగదీస్తా. ఎఫ్సిడిఏ భవనం పెద్ద ఇది కాదు, అదొక ఏదో గుడి కట్టినట్టు. గుడి కడితే ప్రజలకు ఎంత లాభమో ఎఫ్సిడిఏ భవనం కడితే కూడా అంతే లాభం. అంటే నేను గుడిని కించపరుస్తలేను, గుడి పవిత్రమే. అక్కడ జనాలు వస్తే ఈ ఏరియాకి ఏం లాభం ఉంటుంది? ఒక ఇండస్ట్రీ వస్తే ఒక 1000 మందికి జాబ్ దొరుకుతుంది. ఒక గుడి వస్తే పౌరోహితుడికి అక్కడ తుడిచేటోళ్లకు జాబ్ వస్తుంది తప్ప ఇంకేమీ రాదు. కాబట్టి ఇప్పుడు ఎఫ్సిడిఏ భవనం అంటే ఒక మోస్తారు గుడి కట్టినట్టు. అంటే పూజారి అక్కడ తుడిచే వాళ్లకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తప్ప ఈ ఏరియాను డెవలప్ చేసే సత్తా ఆ టెంపుల్కి లేదు. ఇప్పుడు యాదాద్రిలో చూస్తున్నాం, ఆల్రెడీ పాత యాదాద్రి ఉన్నాక దాన్ని డెవలప్ చేస్తే కూడా దానికి సరిపోను ఆదాయం వస్తలేదు. అంటే ఆదాయం ఏమో చూపిస్తున్నారు కానీ అది ఆ డెవలప్మెంట్కి దానికి ఏం సరిపోతలేదు. కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోవాలని ఏమంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఫ్యూచర్ సిటీపై ఆశలు పెట్టుకోవడం మూర్ఖత్వము. పొలిటికల్గా అది అన్యాక్సెప్టబుల్. బిల్డర్స్ ఎవరు ఫ్యూచర్ సిటీకి రావడానికి రెడీగా లేరు. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకదాటిపై లేదు. పొలిటికల్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ చేంజ్ అవుతున్న క్లైమేట్ బట్టి వ్యవహరించకుండా ప్రభుత్వం దూకుడుగా పోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అప్పులో ఉన్న ప్రభుత్వము ఒక హెచ్ఎంఆర్ఎల్ ప్రాజెక్ట్పై 16,000 కోట్ల అప్పు తెచ్చుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో ఆంతర్యం ఏముంది మనం ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాం. అది ఇప్పుడు హైలైట్ అవుతుంది. బీజేపీ ద్వంద్వనీతి మనకు క్లియర్లీ అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోనున్నాయి అనే ఒక ఇండికేటర్ రావటం వల్లనే పవన్ కళ్యాణ్ ఒక రాయి వేసి చూశాడు.
అంటే ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచో డేంజర్ ఉంది అని చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది. సో ఈ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికో దాన్ని పడేయడానికో రేవంత్ రెడ్డితో కలిసి ఒక కుట్ర జరుగుతుంది. అంటే ఒక ప్యాకేజీ కోసం ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీఆర్ అన్ని పార్టీలు ఉన్నాయి. ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెంచాయి. నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సెంట్రల్ పాలసీస్కి వద్దాం. సెంట్రల్ పాలసీస్ చాలా తికమకగా ఉన్నాయి. వాళ్ళకు స్టేట్ లెవెల్లో వేరే ఫైనాన్షియల్ పాలసీ, సెంట్రల్ లెవెల్లో వేరే ఫైనాన్షియల్ పాలసీ, ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే ఫైనాన్షియల్, 3 ఫైనాన్షియల్ పాలసీస్ టోటలీ డిఫరెంట్ ఉండాలి. లేకపోతే ఆల్ ఓవర్ డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన స్థాయి పడిపోతుంది. ఈవెన్ బంగ్లాదేశ్ జీడిపి మనకన్నా అంటే ఫాస్ట్గా పెరుగుతుంది. పర్ క్యాపిటా జీడిపి కాంట్రిబ్యూషన్ పర్ పర్సన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఈజ్ హయ్యర్ దెన్ ఇండియా. పాపులేషన్ ఎక్కువ ఉంది, దానికి అదడిచిపెట్టండి. బట్ సీరియస్గా ఎకానమీ, బంగ్లాదేశ్ ఎకానమీ ఈజ్ మచ్ మోర్ ప్రొడక్టివ్ పర్ పర్సన్ దెన్ ఇండియాస్ ఎకానమీ. అంటే ఇండియా తలగొట్టేసినట్టు అయింది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి దేశం లెవెల్లో ఎల్పిజి క్రైసిస్, ఫారిన్ ఎక్స్చేంజ్, ఇది రూపీ పడిపోవటము, ఇది ఇండియా లెవెల్లో. రాష్ట్రాల లెవెల్కి వస్తే మొత్తం అప్పులే, ఫ్రీ స్కీమ్స్, పవర్లో ఉండే పాకులాట, ఇది స్టేట్ లెవెల్. అంటే స్టేట్కు, కంట్రీకి, ఇంటర్నేషనల్ లెవెల్కి ప్రాబ్లమ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇవన్నీ ఇంత రగడ జరుగుతున్న రియల్ ఎస్టేట్లో మాత్రం స్టెబిలిటీ ఉంది, మళ్ళీ పుంజుకుంటుంది, అద్భుతమైన రిటర్న్స్ అనేది పచ్చి అబద్ధం. యుఎస్ మార్కెట్ కూలిపోతుంది. హౌసింగ్ పరంగా యుఎస్లో వర్స్ట్ ఫేజ్ నడుస్తుంది. ఆ వర్స్ట్ ఫేజ్ని తప్పించుకొని ఇండియాకి వద్దామంటే, కొన్ని దుబాయ్ లేదా ఇండియాకి వద్దామంటే ఇక్కడ ఇంకా వర్స్ట్ ఫేజెస్ అంటే సైలెంట్గా ఉన్నాయి, స్తబ్దుగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కుళ్ళిపోయింది ఒక్కసారి మనకు కనిపించదు, సడన్గా బయటికి వస్తుంది. కాబట్టి మనము ఈ ఫేజ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ భూధరల పెంపు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, కానీ టోటల్ రిజిస్ట్రేషన్స్ పడిపోతాయి, టోటల్ రియల్ ఎస్టేట్కి పెద్ద దెబ్బ. అదే కాకుండా ఈ భూధరల కన్ఫ్యూజన్ వల్ల, అంటే ఈ షాక్ అంతా డెవలపర్స్, బిల్డర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. లేకపోతే ఎవడు ముందరొచ్చి పడి కొనడానికి ప్రయత్నం చేయడు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బిల్డర్ భరించాలి, లేఅవుట్ ఓనర్ భరించాలి, అసలు ఏం కానట్టు బిహేవ్ చేయాలి. అంటే ప్రభుత్వం అక్రమాలు చేస్తున్నా, వాళ్ళపై వేటు వేస్తున్నా, అసలు ఏం కానట్టు యాక్టింగ్ చేసుకుంటూ తమ బిజినెస్ ముందుకు సాగించాలి. ఇది రియల్ ఎస్టేట్ పరిస్థితి. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, ప్రజల ఆకాంక్ష దెబ్బతింటుంది, ప్రభుత్వ ఆదాయం కోసం పాకులాట జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఆదాయం మళ్ళీ ప్రజలకే చేరుతుందా అంటే ఏ గ్యారంటీ లేదు. ఇది ప్రాజెక్ట్స్కు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ 2.5 ఏళ్ళు టైంపాస్ చేసి ప్రజల నెత్తిన ఈ టోల్ ప్లాజాలు, టోళ్ళు నెత్తిన వేసి ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ ఛానళ్ళు కట్టి ఉచిత బస్సులు ఇచ్చి కొన్ని ఆర్గనైజేషన్స్ని బికారీ స్టేట్కి తెచ్చేసి తమ చేతులు దులుపుకొని పరారయ్యే టోటల్ ప్లాన్ ఇదే. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి ప్రభుత్వానికి నిధులలేమి అనేది ఒక అంతు చిక్కని ప్రశ్న కాబట్టి వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి రాబోయే 2.5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉన్నా లేనట్టే అని అందరికీ స్పష్టం చేస్తూ, ఫ్యూచర్ సిటీకి 20-25 ఇయర్స్ టైం ఉంది. పిచ్చి లేచినట్టు పోయి అక్కడ రతన్ టాటా రోడ్డు, రాజేష్ శర్మ రోడ్లు చూసి అక్కడ కొనబోకండి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్కి ఇంకా 20-25 ఇయర్స్ టైం ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.